పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత అగ్రికల్చర్ సెక్టర్ పెరిగింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అది మూలాధారమైంది. ఉపాధి అవకాశాలను పెంచేది వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషించింది. రైతులకి ఎంతో ఉపయోగం జరిగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ ప్రభుత్వం అధికారంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా కూడా రైతు బంధు, రైతు బీమా ఉన్నాయి. పెట్టుబడులకు సంబంధించి పాత రుణాలు రద్దు చేయడం కార్యక్రమాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి తెలంగాణ అంటే భారతదేశంలో భాగమే. ప్రపంచంలో దేశంలో ఉన్నటువంటి భౌగోళిక లేకపోతే వాతావరణ పరిస్థితులు తెలంగాణ మీద కూడా ఉంటాయి. ఈ ఎఫెక్ట్లు ఉన్నాయి. సో అయితే తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో సాగునీటి ప్రాజెక్టులు తెలంగాణ ప్రాజెక్టులు ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ ఏర్పడడానికి చాలా ప్రధానమైన కారణం. 2026 ఖరీఫ్ సీజన్కి సంబంధించి 134.66 లక్షల ఎకరాలు సాగుకు సిద్ధమైంది. సో ఇది పరిస్థితి. ఇక విత్తనాలు ఇప్పటికే రెడీ చేసినట్టుగా వరి ప్రధానమైనటువంటి పంటగా మనకి కనిపిస్తుంది. దీంతో పాటు పత్తి, కందులు, పెసలు, మినుములు, జొన్నలు, సజ్జలు, మిర్చి, ఎండుమిర్చి, మిరప ఇవి పండిస్తూ ఉంటారు. అదే ఎల్నినో ఎఫెక్ట్ అయితే ఉంది. జూలై 30, ఆగస్టు 15 దాకా వేచి చూడమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం, ఇంకా వాతావరణ శాఖ, అగ్రికల్చర్ సైంటిస్టులతో సహా ఇది చెప్తా ఉన్నారు. సో అయితే సీడ్స్, విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు వీటికి సంబంధించి పెట్టుబడులకు సంబంధించి తొందరపడి ఇది చేసుకోవద్దని వృధా చేసుకో. ఇప్పటికే పత్తి విత్తనాలు కొద్దిపాటి వర్షం పడితే విత్తనాలు వేసి మళ్ళీ ఆ తేమ సరిపోక మళ్ళీ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల వర్షాలు కురవక పత్తి రైతులు ఇప్పటికే ఒక రౌండ్ నష్టపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకోసం మిల్లెట్స్, రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రల వైపు వెళ్ళాలి. ఆగస్టు 15 దాకా చూసి, జూలై నుంచి ఆగస్టు 15 దాకా చూసి హార్టికల్చరు, ఫామ్ ఆయిల్, పండ్ల తోటలు ఇటువైపు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ఏదైతే ఉన్నదో ఇంకా చిన్న రైతులకి ఇప్పుడు చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎందుకంటే జనరల్గా సాగునీటి వనరులు చెరువులు, కుంటల కింద, కాలువల కింద ఉంటే సాగునీటి ఖర్చులు ఉండవు. పంట వేసుకొని కలుపు తీసుకొని మందు కొట్టుకొని పంట నూర్పిడి చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నీళ్ళది అనేది పైప్ లైన్లు వేసేయటం అనేది పంట పండించడం ఎక్కువ ఖర్చుతో కూడుకునే కార్యక్రమం మనకు కనపడుతుంది. సో అందుకోసం ఇది చిన్న కమతాలు, చిన్నకారు రైతులు, ఉపాంత రైతులకు సంబంధించి సమస్య మనకు కనపడుతుంది. ఇది కేవలం తెలంగాణకి సంబంధించిన సమస్య అంటే దేశానికి, ప్రపంచానికి కూడా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఎల్నినో ఎఫెక్ట్ ఉన్నది. ఎల్నినో అంటే అనావృష్టి, ఎల్నినా అంటే అతివృష్టి. అంటే ఇప్పుడు వర్షాలు తక్కువ ఉంటాయని ఒకవేళ కురిస్తే సంతోషమే. అక్టోబర్ తర్వాత ఏమంటున్నారు చూడాలి. అందుకోసమే ఆగస్టు 15 దాకా అనేది అగ్రికల్చర్ సైంటిస్టులు చెప్తున్నటువంటి మాటగా మనకు కనపడతా ఉంది. సో ఇట్లాంటి పరిస్థితి దక్షిణ పసిఫిక్లో 3 నుంచి 6 డిగ్రీల టెంపరేచర్స్ పెరగటం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని. సో కొద్దిమంది పెట్టుబడిదారుల, క్యాపిటలిస్టుల, మల్టీనేషనల్ కంపెనీల ప్రాపకం కోసం కొన్ని దేశాల్లో, కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని దేశాల ప్రతినిధులు, అధికార పార్టీలు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికార పార్టీలు వాళ్ళు వేసే ఎంగిలి మెతుకుల కోసం ప్రకృతిని, పర్యావరణాన్ని అడ్డగోలుగా దోచిపెడతా ఉన్నారు. కొద్దిమంది క్యాపిటలిస్టుల కోసం డబ్బు సంపాదనే కాదు, ప్రకృతిని, పర్యావరణాన్ని బొందలగడలు చేస్తున్నారు. ఖనిజ వనరుల పేరు మట్టి దవ్వుతున్నారు, ఇసుక దవ్వుతున్నారు, ఖనిజ వనరులు దవ్వుతున్నారు, బొగ్గు దవ్వుతున్నారు, గ్రానైట్ దవ్వుతున్నారు, మాంగనీస్ దవ్వుతున్నారు, మైకా దవ్వుతూ ఉన్నారు. బంగారం గనుల పేరుతోని ఇదని అదని లేదా అన్నిటి పేర్లతో దవ్వుతూ ఉన్నారు. సో అందువల్ల ప్రకృతి అప్పుడప్పుడు మనకి హెచ్చరికలు జారీ చేస్తుంది. 2002లో వర్షపాతం 19% తక్కువ వర్షపాతం నమోదైంది. అదేవిధంగా ఎల్నినో తరహా ఎఫెక్ట్ 2009లో ఇట్లాంటి పరిస్థితులు ఎదురైనాయి. 2013, 2023లో కూడా ఇట్లాంటి వర్షపాతం తక్కువ నమోదైంది. ఇప్పుడు 2026, 27లో ఈ పరిస్థితి ఉండదంటా ఉన్నారు. జూన్లో పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, ఏరుశనగ వీటిని వేస్తారు. తర్వాత అపరాలు ఏదైతే పెసలు, కంది, మినువులు వీటిని చల్లుకుంటారు. సో అవి చూసుకోవాలి. మరి ఆగస్టు 15 దాకా చూసుకొని అవకాశం ఉన్న చెరువులు, కుంటలు నిండితే ఒక పద్ధతి, లేకపోతే వర్షాధారం పంటలు, ఆకాశవాయు పంటలు అయితే ఇంకో పద్ధతులు వెళ్ళాల్సిన వస్తుంది. వీటితో పాటుగా మిల్లెట్స్ని మనం తీసుకొని ముందుకు వెళ్ళాల్సిన వస్తుంది. ఇలా హెల్తీ ఫుడ్గా అది పిలువబడతా ఉంది. సో అంతర పంటలుగా కూడా కంది, పెసర, మినుములు కూడా వేసుకోవచ్చు. పత్తి వేసుకున్న మధ్యలో ఒకసారి కంది ఇట్లా వేసుకోవచ్చు. లేకపోతే ఇతర వేసుకున్నా కూడా ఇప్పుడు కంది వేసుకున్నా మొక్కజొన్న వేసుకోవచ్చు. కంది మధ్యలో మినుములు చల్లుకోవచ్చు. మళ్ళీ ఇట్లా రకరకాల పంటలు పండించుకోవచ్చు. అంతర పంటగా సాగు చేసుకునే పరిస్థితి ఉంది. ఆధునిక శాస్త్రీయ వ్యవసాయ విధానాన్ని తీసుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.
ఇందుకు ఇరిగేషన్ అంటే సాగునీరు ఎంత అందుబాటులో ఉన్నదో చూసుకోవాలి. చెరువులలో, కుంట్లల్లో, సాగునీటి ప్రాజెక్టులలో, బోరు బావులలో, భూగర్భ జలాలు కూడా నేను అగ్రికల్చర్ సైంటిస్టులతో మాట్లాడినప్పుడు నిన్న వాళ్ళు భూగర్భ జలాలు కూడా 2-5-6 మీటర్ల దాకా భూగర్భ జలాలు లోపలికి వెళ్ళిపోతున్నాయండి అని చెప్తా ఉన్నారు. అది కూడా అందుకోసం మీకున్న వెసులుబాటుని బట్టి ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, ఈ కరువు కాలాన్ని మనం లీడ్ చేసుకుంటూ ముందుకు పోవాలి. మనం ప్రత్యామ్నాయాలు పప్పు ధాన్యాల వైపు వెళ్ళాలంటున్నాం. అదేవిధంగా పామాయిల్ సాగు కూడా ఇప్పుడు మనకి 1,00,000 టన్నులు 1,00,000 టన్నుల పామాయిల్ అంటే వంట నూనె అవసరం ఉంటే తిప్పి కొడితే 30,000 టన్నుల ఆయిల్ కూడా అందుబాటులో లేదు. పామాయిల్ వంట నూనె అంటే 30 లక్షల టన్నులు కూడా లేదు. అంటే 100కి 30% అవైలబుల్ ఉన్నది. 70% బయట నుంచి మనం దిగుమతి చేసుకుంటాం. అంటే రాబోయే కాలంలో వంట నూనె అనేది ఎప్పుడైనా అవసరమే ఉంటుంది కాబట్టి దానికి డిమాండ్ తగ్గదు. రైస్ లాగానే దానికి డిమాండ్ తగ్గదు, రైసు కూరగాయలలాగా. అట్లనే ఇది పర్మనెంట్గా ఉండేది కాబట్టి ఇంకా 100కి 70% పామాయిల్ని సాగు చేసుకునే అవకాశం భారతదేశంలో ఉన్నది. సాగునీటి వస్తున్నటువంటి వాళ్ళు ఫార్మ్స్ ఏదైతే ఉన్నాయో అగ్రి ఫార్మ్స్ వాళ్ళే సబ్సిడీ ఇస్తూ ఉంటారు. ఎస్సీ ఎస్టీలకు 90%, బీసీలకి 80%, ఓసీలకి 70% సబ్సిడీ ఇస్తున్నారు. వాళ్ళే మొక్కలు ఇస్తూ ఉంటారు. 25,000 నుంచి ₹1,00,000 దాకా వాళ్ళే చేసేసి అగ్రికల్చర్ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో పామాయిల్ సాగుకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కూడా సలహాలు, సూచనలు, ఫోన్లు ఇవన్నీ అందజేస్తూ ఉన్నారు. వాళ్ళు ఫాలోఅప్ చేస్తారు. ఆ వైపుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. పామాయిల్తో పాటుగా ఇంకా మామిడి తోటలు, కొబ్బరి తోటలు, నిమ్మ తోటలు, పండ్ల తోటలు, బొప్పాయి తోటలు, ఇతర రకాల తోటలు, పండ్లు పొలాల తోటలతో ముందుకెళ్ళాలి. వాటితో పాటు పండ్లు పొలాలతో పాటుగా ఇంకేదైతే ఉందో ఈ పూల తోటలు కూడా వేసుకోవచ్చు. బంతిపూలు, చామంతి పూలు, కనకాంబరాలు, ఇంకా వీటిని కూడా గులాబీ తోటలో వేసుకొని పెంచుకొని అవి కూడా నీడెడే ఉంటాయి. అవి కూడా పూజలకి లేకపోతే వాడుకోవడానికి అన్నిటికీ పూల తోటలు కూడా వన్ ఆఫ్ ద ఉపాధి మార్గాలుగా ఉన్నాయి. ఇంకా కొద్దిగా బావి లేకపోతే బోర్ ఉంటే మీ ఓపికండి, కోతులు బెడద లేకుండా కోతులు బెడద కాపలా కాసుకునే ఫినిషింగ్ ఏమైనా ఉంటే, కోతులు బెడద లేని ప్రాంతం అయితే ఓకే. కోతులు బెడద ఉన్న దగ్గర అయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కోతులు బెడద లేని చోట కూరగాయలు పండించుకోవచ్చు. 360 రోజులు సంవత్సరానికి ఎకరం నుంచే 2-3 క్రాప్స్ పండించుకొని కూరగాయలు అంటే అన్నీ ఒకటే జాతి పెట్టంగా బీరకాయ పెడతాం, దోసకాయ పెడతాం, టమాటా పెడతాం, బెండకాయ పెడతాం, వంకాయ పెడతాం. కాబట్టి మినిమం 50,000 నుంచి ₹1,00,000 సంవత్సరానికి ఒక ఎకరం నుంచి చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా ఆర్గానిక్ అయితే ఇంకెక్కువ సంపాదించే అవకాశం కూడా ఉంటుంది. అందుకోసం మా ఖమ్మం జిల్లాకి సంబంధించి 7 లక్షల ఎకరాలు విస్తీర్ణం పంటలు పండుతుంటే అందులో 3 లక్షల ఎకరాలు వరికే కేటాయిస్తున్నారు. ఇంకా చెరుకు అదనం. సో ఇంకొక 2 లక్షల ఎకరాలు పత్తి, అంటే 5 లక్షలు ఇటే పోతుంది. మిగిలినటువంటి ఒక 2-2.5 లక్షలకు పైగా ఎకరాలు మిగిలిన అన్ని పంటలు పండిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మిర్చితో సహా అపరాలు అన్నీ, కందులు, మినుములు, పెసలు, అన్ని రకాల పంటలు పండిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం, మొక్కజొన్నతో సహా. ఇది పరిస్థితి. సో వర్షాన్ని బట్టి ఆగస్టు 15 దాకా, జూలై 30 నుంచి ఆగస్టు 15 దాకా ఉన్న పరిస్థితులను చూసుకొని ఆ చెరువులు, కుంటలు నిండితే ఒక పద్ధతి, చెరువులు, కుంటలు, సాగునీటి ప్రాజెక్టులు నిండకపోతే ఇంకో పద్ధతి. సాగునీటి వనరులు మీకున్న బేస్డ్గా చేసుకోండి. సో అయిన దానికి ఉరుగులు పెట్టి విత్తనాలు వేసి మళ్ళీ ఎండిపోయి మళ్ళీ విత్తన ఖర్చులే, ఎక్కువ పెట్టుబడుల వైపు వెళ్ళకండి. సో కాలంతో పాటు జర్నీ చేసి చేయండి. వర్షాలు తక్కువ ఉంటే కందులు, పెసలు, మినుములు వీటిని జల్లుకొని, ఇంకా మిల్లెట్స్ కూడా ఆకాశవాయు పంటలే కాబట్టి ఒక వాన కురిస్తే అవే వాటంతటా నీళ్లు మేత లేకుండా అవే మొలుస్తాయి, అవే ఇదవుతాయి. మీకు ఓపుకుంటే మామూలుగా గురిసెట్టేసి జల్లుకొని అపరాలు, మిల్లెట్స్ పండించుకునే ప్రయత్నం చేయండి. ఇప్పటికే హార్టికల్చర్కి సంబంధించి మామిడి తోటలు, కొబ్బరి తోటలు, నిమ్మ తోటలు ఉన్న వాళ్ళకైతే పెద్ద ప్రాబ్లం లేదు. అవి పొద్దాక నీళ్ళు అవసరం లేదు కాబట్టి సో ఆ వైపుగా వెళ్ళాలి. పామాయిల్ కూడా ఉపయోగపెట్టుకోవాలి. ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. బావులు, బోరు బావులు ఉన్నోళ్ళు కూరగాయలు పండించుకుంటే డబ్బులు ప్రాబ్లం లేదు. వీటితో పాటుగా ఉపాధి ఉద్యోగ అవకాశాలకు సంబంధించి వచ్చినప్పుడు ఇండస్ట్రియల్ సెక్టర్ కూడా నీళ్ళు అవసరం లేదు. కానీ ఎంత ఉండకపోవచ్చు, వ్యాపారం చేసుకుంటే వాళ్ళకి ఎంత ఉండకపోవచ్చు. కానీ వ్యవసాయ రంగంతో పాటు అనుబంధ రంగాలైనటువంటి పాడి పరిశ్రమ, పాలు, పెరుగు, వెన్న, జున్ను, నెయ్యి, స్వీట్ షాపుల దాకా ఇంకా అనేక పద్ధతుల్లో దాన్ని ఉపయోగించుకొని ఆ విధంగా దాన్ని పెంచుకునే ప్రయత్నం. కోడిగుడ్ల వ్యాపారం, కోళ్ళు, బాయిలర్ కోళ్ళు, ఫారం కోళ్ళు, వాటిని నాటుకోళ్ళు, వాటికి సంబంధించిన వ్యాపారం, మాంసం, గొర్రెల మేపకుల పెంపకానికి సంబంధించి అటు పాడి ఉత్పత్తులు, ఇతర ఉత్పత్తులతో పాటు ఇంకేదైతే ఉన్నదో మాంస ఎగుమతులు, దిగుమతులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళి
ఈ ఎల్‌నినో నుంచి బయటపడే ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. 2026, 27 సిద్ధంగా ఉండాలి. ఇంకొక వైపు ప్రభుత్వం ఒక్కొక్క రేషన్ కార్డ్‌కి 80,00,00,000 మందికి ఒక్కొక్క రేషన్ కార్డ్‌కి సుమారుగా 5, 6 కేజీలు బియ్యం ఇస్తా ఉన్నారు. ఆర్డర్ తీసుకుంటూ అట్లా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది. ఆ విధంగా ఈ ఎల్‌నినోని దాటి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. చాలా ఇండియా లాంటి దేశాలైతే పర్లేదు. అభివృద్ధి చెందిన దేశాలకు వాళ్ళకి పెద్ద అగ్రికల్చర్ మీదనే కాకుండా ఇతర పద్ధతుల్లో ఆయుధ వ్యాపారం, యుద్ధాలు చేస్తూ బతికేస్తున్నారు. పేద దేశాలు ఈ ఎల్‌నినోని ఎట్లా తట్టుకుంటాయో చూడాల్సిన అవసరం అనేది ఉన్నదని తెలియజేసుకుంటూ, పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడేటువంటి పరిస్థితులు ఇలా ప్రపంచవ్యాప్తంగా ఈ ఇబ్బందులు గురి చేస్తున్నాయి. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూస్.